తమిళనాడులో అంటుకున్న భాషా వివాదంపై తెలంగాణలో రాజకీయ మంటలు రేగుతున్నాయి. డీలిమిటేషన్ విషయంలో స్టాలిన్ పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుగా నిలబడితే కౌంటర్ ఇస్తోంది బీజేపీ. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు కేంద్రంగా అక్కడి అధికార పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఈ అంశంపై తాడోపేడో తేల్చుకుంటామంటోంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు స్పందిస్తోన్న తీరుతో పొలిటికల్ యుద్ధం మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం స్టాలిన్ డ్రామా ఆడుతోంటే రేవంత్ సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు వంతపాడుతున్నాయంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాద్ధాంతం చేస్తూ ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండంటే ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఇది శాసనసభ, తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా డిఎంకే పార్టీ లేవనెత్తినటువంటి ఎన్నికల ఎత్తుగడ అనే అంశాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. డీలిమిటేషన్కు సంబంధించిన ప్రక్రియ ఇంతవరకు మొదలు కూడా కాలేదు. కానీ స్వార్థ రాజకీయం కోసం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు ఇప్పుడు ఏబిసిడి లేదు. గతంలో సామెత ఉంది, దున్నపోతు ఈనిందంటే కట్టేమన్నాడట. ఈరోజు రేవంత్ రెడ్డి, కేటీఆర్, స్టాలిన్ పనితీరు ఆ రకంగా ఉంది. అవినీతిలో కూరుకుపోయిన స్టాలిన్ సర్కార్ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకనే కేంద్రంపై బురద జల్లుతోందంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో ఒక ఎమోషనల్ ఇష్యూస్ మీద లబ్ధి పొందే ప్రయత్నమే రాజకీయంగా ఈ యొక్క కుటిల యత్నం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న తమిళనాడు రాష్ట్రాలు. దక్షిణాదిలో రాజుకున్న భాషా వివాదానికి పరిష్కారం దొరకాలంటే ఓ మార్గం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ 3 లాంగ్వేజ్ పాలసీ తీసుకుంటే కనుక ఆ 3వ లాంగ్వేజ్ ఏంటనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దీనికి వదిలేస్తున్నట్టుగా అటువంటిది ఏదన్నా ఒక ప్రొవిజన్ కనుక ఇవ్వగలిగితే మేబీ ఈ పర్టికులర్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రావచ్చు. మొత్తంగా స్టాలిన్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో పొలిటికల్ యుద్ధం నడుస్తోంది. ఇక ఏపీలో అధికార కూటమి మాత్రం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. హిందీని బలవంతంగా రుద్దడం లేదు. హిందీ భాష అమలు విషయంలో తప్పుడు కథనాలు వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని కూటమి అంటోంది.